ఫస్ట్ పుషప్స్ ఉన్నాయి 60 ఉన్నాయి. వీలైతే దీనిలో కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 70 kgs టోటల్ విత్ బార్ లోడ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. ఈరోజు నా వర్కౌట్ చేస్తాను. ఫస్ట్ పుషప్స్ ఉన్నాయి 60 ఉన్నాయి. అబ్బాయి ఫస్ట్ సెట్. Second set, 70 kgs total with bar load. నెక్స్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ఫ్రై అండ్ డంబుల్ ప్రెస్. వీలైతే దీనిలో కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తా. ఎలక్ట్రోలైట్స్ గురించి చెమట ఎక్కువ వస్తుంది వాళ్ళకి, లైట్గా నార్మల్గా వస్తుంది వాళ్ళకి. ఫస్ట్ సూపర్ సెట్ డంబుల్ ఫ్రై డంబుల్ ప్రెస్ సూపర్ సెట్. చాలామంది ఏం చేస్తారంటే ఇంక్లైన్ డంబుల్ ఫ్రై చేసేటప్పుడు జస్ట్ దీనికి అటాచ్ ఉంటుంది షోల్డర్ జాయింట్. ఇది కదా, ఇది దీంతో పని లేదు. ఇట్లా వచ్చినప్పుడు ఇది స్ట్రైట్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా క్లోజ్ చేస్తారు. ఇట్లా క్లోజ్ చేస్తే వాళ్ళు ఏమైందంటే ఇట్లా క్లోజ్ చేస్తారు కదా, ఇట్లా క్లోజ్ చేసినప్పుడు చెస్ట్ ఎంగేజ్ కాదు, షోల్డర్ ఎంగేజ్ అవుతుంది. దీన్ని ప్రాపర్గా ఇట్లా స్క్రీజ్ చేసి దీనికి కిమరస్ బోన్ ఎల్బో జాయింట్ అవసరం లేదు, ఎల్బో జాయింట్ ఒకటి అవసరం, ఫోరం జాయింట్ అవసరం లేదు. దీని ఇట్లా ప్రెస్ చేసాడు మామూలుగానే జస్ట్ ఇట్లా నార్మల్. ఇది మళ్ళీ ఇట్లా చేసాడు, ఇట్లా ఇట్లా బెండ్ చేసాడు, దీని ఇట్లా ప్రెస్ చేసాడు. అంతా మసలు అంతా టెక్నిక్ అంతా దీంతో ఉంటుంది చూడు. ఇది కొంతమంది ట్రైన్ చేస్తే పర్ఫెక్ట్గా 10 మందికి చెస్ట్ ఎందుకు ఫామ్ అంటే వాళ్ళు రైట్ వేలో టెక్నిక్తో చేస్తారు, ఈగోతో చేయరు. టెక్నిక్ అండ్ స్ట్రెంత్ రెండింటిని యూజ్ చేయాలి. మైండ్ గేమ్ మ్యాటర్ ఇక్కడ. లాస్ట్ సెట్ సేమ్ ఇంక్లైన్ డంబుల్ ఫ్రై డంబుల్ ప్రెస్ సూపర్ సెట్. ఇంక్లైన్ ఫ్లై ప్రెస్కి డిఫరెన్స్ ఏంటంటే చరణం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రెస్ మేజర్ మైనర్ రెండింటిని టార్గెట్ చేస్తుంది. సపరేట్ టార్గెట్గా రెండింటిని టార్గెట్ చేస్తుంది.
సెట్టింగ్ మధ్యలో హైడ్రేషన్ ఇంపార్టెంట్. వాటర్ మస్ట్ షుడ్. అది ఎంత తాగాలి ఇంకా అని చెప్పి డిపెండ్ ఆన్ నీ గొంతు ఆరిపోతుంటే కొద్దిగా తాగు, అంతేగాని వర్కౌట్ చేసాము ఇంతే వాటర్ తాగాలి అట్లా నేను నీ గొంతు సరి గొంతు తాగాలి వెళ్ళిపోతుంది. బాయ్. మొదలు వచ్చేసి ట్రైసెప్. ఫస్ట్ డైమండ్ ఎక్స్టెన్షన్ ఉంది 15x3. స్టార్టింగ్ వెయిట్ 17.5 తీసుకుందాం. Bye guys.